మేషరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా రాశిలోనే కుజభగవానుడు ఉచ్చ స్థితిలో యమునా నది పుష్కర సందర్భంగా గురువు యొక్క ఆశీస్సుల వలన ఒకవైపు ఏలనాటి శని దోషం ఉండినను అద్భుతమైన యోగం అని చెప్పి గమనించాలి. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. 8 సంవత్సరాల తర్వాత మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడము, ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచార స్థితి, మాతాపితృ స్థానంలో బుధుడు స్వక్షత్రకారకుడు మరియు విశేషంగా శుక్ర సంచార స్థితి అక్కడ ఉండడము, అంటే 2 గ్రహాలు స్వక్ష స్థితిలో ఉన్నప్పుడు ఏలనాటి శని ఉండినను అర్ధాష్టమ గురువు ఉచ్చస్థితిలో ఉండడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాలలో ఒడిదుడుకులు ఉండినను ఓపికగా ఉండండి. పట్టుదల సహనమే విజయానికి తొలిమెట్లుగా భావించండి. విశేషంగా శత్రువులను పెంచుకోవద్దు. దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు అనేక రకాల ఆటంకాలు పొంచి ఉన్నాయి కనుక సమయస్ఫూర్తి, వినయ విధేయతలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యయంలో శని భగవాను సంచార స్థితి ఉండడం వలన అనవసరమైనటువంటి చర్చలకు, అపహాస్యము, వేలాప్రాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా తప్పకుండా మీరు ఇంట్లో కూష్మాణ దీపాన్ని వెలిగించండి. అలాగే నిమ్మకాయ దీపాన్ని దిష్టి తీసి బయట పడేయగలిగినట్లయితే సకల శని దృష్టి, గ్రహ దృష్టి తొలగిపోయి ఐశ్వర్యము మేషరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.